రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ ఏమీ లేకపోయినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత టాప్ కి అతీతంగా రిమార్కబుల్ కలెక్షన్లతో అన్ని చోట్ల ఊచకొత్తకొస్తూ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తెలుగు రాష్ట్రాలలో అంచనాలను అందుకోవడంలో వెనకడుగు వేసినా కూడా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మాత్రం కుమ్మేసింది ఈ సినిమా. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం ఖాయమనుకున్నా అలా ఏమీ జరగలేదు. మొత్తం మీద 2.24 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా నైజాంలో 1 కోటికి పైగా షేర్ ను, సీడెడ్ లో 34 లక్షలు, ఆంధ్రాలో 88 లక్షల వరకు షేర్ ను సాధించింది. దాంతో 2.23 కోట్ల దాకా షేర్ ను, 3.8 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా తెలుగులో 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి మరో 20 కోట్ల లోపు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 31.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.8 కోట్లు, కర్ణాటకలో 10.15 కోట్లు, కేరళలో 5.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్లు, ఓవర్సీస్ లో 49.35 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 104.75 కోట్ల దాకా గ్రాస్ ను, 51.8 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 135 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో, ఎంతవరకు బ్రేక్ ఈవెన్ ని అందుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.